నమస్తే అమ్మా. బండ్ల గణేష్ గారు ఈ రోజు సంకల్ప యాత్ర అని స్టార్ట్ చేశారు. ఏం చేయడానికి అంటారు? చాలా లేట్ అయిందమ్మా. ఆయన ఎప్పుడో చేయాల్సింది. ఒక సంతోష సమయంలో ఆయన చేసిన ఈ యాత్ర ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు నేనుండాను మా బాబు గారికి అని ముందుకు వచ్చాడు చూసావా. అప్పుడు నాయుడు గారు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన మాట్లాడిన స్టేజీ మీద ఎక్కి మాటలు ఒక్కొక్క తెలుగుదేశం కార్యకర్తనే కదిలిచ్చేలాగా మాట్లాడాడు. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. ఒక సినీ ఫీల్డ్లో ఉండి ఎంతోమంది ఆయన వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు బయటికి రాలేదు, కానీ ఆయన ఒక్కడు వచ్చి రియల్ ఎస్టేట్ కానీ సినీ ఫీల్డ్ కానీ ఒక ఆయుధం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాడు చూసావా. అదొక్కటే మా ఆయన వల్ల ఉదాహరణ. హ్యాపీనెస్, హ్యాపీ టైం. ఇప్పుడు సంతోషపడాల్సిన టైం. అమరావతి రాజధానికి ఒక రాయేసి ముందుకు తీసుకొస్తున్నాడు. దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. ఒక సొసైటీలో ఒక పేరు అనేది మొదలవుతుంది ఆంధ్ర రాష్ట్రానికి. అట్లాంటి మంచి టైంలో ఒక యాత్ర చేస్తున్నా. నేను ఉండాను, నేను రాష్ట్రానికి గర్వంగా నేను ఉండాను అని ఒక పౌరుడిగా చెబుతున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినందుకు గర్వపడాలి. ఆయన గుర్తించాల్సిన అవసరం లేదమ్మా. ఆయన కింద దగ్గర 200 మంది 300 మంది ఎంప్లాయర్స్ ఉన్నారు. రియల్ ఎస్టేట్ లో పైకి వచ్చిన వాళ్ళు లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఆయన వల్ల రియల్ ఎస్టేట్ లో. మీకు తెలుసో తెలీదో కానీ అది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి చాలా స్టేజ్ లో మీరు ఆయన మాట్లాడారు. చాలా మాటలు కూడా చాలా కాంట్రవర్సీ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మా మెయిన్ 150 మంది ఎమ్మెల్యేలు 190 మంది ఎమ్మెల్యేలు కదమ్మా. మాట్లాడేవాడు ఒకడు ఉండాలంటారు చూసావా. ఇట్లాంటి వాళ్ళు రాజకీయంలోకి రావాలి. బల్లగాండ్ల లాంటి వాళ్ళు రాజకీయంలోకి రావాలి. ఎమ్మెల్యే సీట్ అడగాలి ఆయన. ఈసారైనా ఎమ్మెల్యే సీటుగా అడిగి ఆయన ఎక్కడో ఒకటి పోటీ చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అనుకోవచ్చు, తప్పులేదు. అట్లాంటి వాళ్ళు రావాలమ్మా. ఆయన మాట్లాడిన మాటలు చూడు, నువ్వు పాత వీడియోలు చూడు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆయన దగ్గర 3-4 సభల్లో మాట్లాడాడు. ప్రెస్ మీటింగ్లో మాట్లాడాడు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. ఆయన సోషల్ మీడియాలో బ్లాక్ చేసినా కూడా బయటకు వచ్చి ఇంకో సోషల్ మీడియాలో మాట్లాడాడు. ఎదురిచ్చి నిలబడ్డాడు. అందుకే ఒక లిమిట్గా మాట్లాడాడు. అనే మాటకి ఎదుటోడు క్వశ్చన్ ఇవ్వకుండా ఆన్సర్ ఇవ్వకుండా అనేటట్టు చెప్పాడు. దట్ ఈస్ బండ్ల గణేష్. ఇవ్వాలమ్మా. ఇస్తారని నమ్మకం మేము ఇవ్వట్లేదు. ఓకేనా, ఇవ్వాలి. అట్లాంటి వాళ్ళకే ఇవ్వాలి. 150 మంది 160 మంది ఉంటారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఒక 10 మంది పేర్లు చెప్పండి. చెప్పలేకపోతున్నాం. అది బూతులు తిట్టినా కానీ ఏదైనా మాట్లాడినా ఏది చేసినా కానీ సొసైటీలోకి కావాల్సింది ఏంది? 10 మందికి ముందుకు వచ్చి మాట్లాడాలి. ఇది చేస్తున్నామని గర్వంగా చెప్పుకోవాలి. ఎవరు చెబుతున్నారు? ఎవరు చెప్పట్లేదు. అది మెయిన్ ఇంపార్టెంట్. బయటకు వచ్చి మాట్లాడాలి. ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి అనేవాళ్ళు వాళ్ళు చేసే పనుల గురించి ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నించకపోయినా మనం మాట్లాడాలి. ఇది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని వాళ్ళ సోషల్ మీడియాలో అయినా పెట్టాలి అని నేను అనుకుంటున్నాను. అమ్మా పథకం నేను ఒప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు ఇచ్చారమ్మా. సోమరిపోతులు చేశారు. కానీ ఇప్పుడు అదే జనం 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి వల్ల. సోమరిపోతుతనం వదిలేసి అది బాగుందమ్మా. చాలా బాగుంది. ఎవరు ఇబ్బంది పడతలేదు. ఏది ఏజ్ బోర్ వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. మళ్ళీ రేపు 26వ తారీఖు 27వ తారీఖు దగ్గరగా 20 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి. 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. ఓకేనా. పిల్లలకి అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 పడుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్కి 2,000 పడుతున్నాయి. ఎంతమంది జాయిన్ చేస్తే అన్ని 2,000 పడుతున్నాయి. వాళ్ళకి ఆదాయం కనపడుతుంది, ఇటు ఆదాయం కనపడుతుంది. ఒక సొసైటీ అనేది మెల్లగా వెళ్తుంది. ఎటువంటి మీద పడకుండా ఎవడు ఎదురిచ్చి మాట్లాడే వాడు లేకుండా అట్లా ఉంటారు. మా 5 సంవత్సరాలు తిన్నవాళ్ళు ఉంటారు. పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు ఉంటారు. వైఎస్ జగన్ అంటే అభిమానులు ఉంటారు. నేను వైఎస్ అభిమాని, కానీ జగన్ మీద అంత అభిమానం రాలేదు. ఆయన వైఎస్ అంటే చెప్పుకోగలను, గర్వంగా చెప్పుకోగలను. మా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా రైతు ఈరోజు బతికొండాడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారని గర్వంగా నేను చెప్పగలను. ఎందుకంటే రుణమాఫీ చేశాడు. ఆ రుణం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయా, కానీ నేను రుణమాఫీ చేశాడు చూసావా. కష్టాల్లో వచ్చి రైతులకు నీళ్ళు ఇచ్చాడు, బతికిచ్చాడు వ్యవసాయాన్ని. అది చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే నేను 5 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నా కాబట్టి ఎవరిని కలిసినా చంద్రబాబు అంటున్నారు కాబట్టి నేను చెబుతా. అట్లాగే వైఎస్ అంటే రైతు పరంగా వైఎస్ అని చెప్పుకుంటా. అలాంటి పేరు నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు ఇప్పటికైనా కానీ నేను అన్నానని అనుకోవద్దు. మెయిన్ నీకు రాజధాని అనేది అమరావతి ఒక్కటే క్యాపిటల్. నువ్వు ఉంటున్నావు, బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటున్నావు, ఇక్కడే ఉంటావని ఆశని నిరాశ చేసి నువ్వు 3 రాజధానులు అన్నావు. నీకు అదే మైనస్. నువ్వు 3 ప్రాంతాలు అభివృద్ధి చేయి. నువ్వు ఎవరు చేయొద్దన్నారు? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ ఆపాడా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆపాడా? హైటెక్ సిటీ కమాన్లు ఆపాడా? అయినా కూడా గుంటూరు విజయవాడకి రోడ్లు వేసాడు, డెవలప్మెంట్ చేశాడు. చెప్పుకుంటున్నాం. రైతులకు మాఫీ చేశాడు, ఉచిత విద్యుత్ ఇచ్చాడు, ఎన్నో చేశాడు పథకాలు అని గర్వంగా చెప్పుకుంటున్నాం. అలా చెప్పుకునే విధంగా నువ్వు తయారవ్వాలి. కానీ వద్దు 3 రాజధానులు 4 రాజధానులు అంటే ఏం కాదు నడిచింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా మారాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంగా నేను ఒప్పుకుంటున్నాను.
వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానంగా చెబుతున్నా, ఆయనలాగా పేరు తెచ్చుకో, ఆయన ఫోటో పెట్టి కాదు, ఆయనలాగా నువ్వు పేరు తెచ్చుకో అని చెప్పేసి నేను కోరుకుంటున్నా.